ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. బాలుడి ప్రతాపానికి ఇంట్లో నుంచి బయటికి రావడానికి నగర ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. బయట మనం చూసుకున్నట్టయితే మాత్రం వడగాల్పులు, వడదెబ్బలు కూడా ఎక్కువ అనేక మందికి తగులుతున్నాయి. సో, చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఈ యొక్క ఎండ నుంచి మనం కాస్త ఉపశమనం మనకి పొందుతుందని డాక్టర్లు కూడా చెప్పడం జరుగుతుంది. సో, అలాంటి టిప్స్ ఏంటి? అలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ యొక్క ఎండని మనం జయించొచ్చు అనేది మనతో మాట్లాడడానికి డాక్టర్ రామ్ కుమార్ గారైతే మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్. ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలు చాలా ఎక్కువగా వస్తున్నాయి సార్. ఈ యొక్క ఎండ నుంచి బయటికి రావాలంటేనే మనకి నగర ప్రజలు కాస్త అల్లాడిపోతున్నారు. సో, ఎలాంటి టిప్స్ తీసుకుంటే కాస్త ఉపశమనం లభిస్తుందంటారు సార్? సహజంగా రోజు రోజుకి ఏంటంటే ఎండల తీవ్రత భయంకరంగా పెరుగుతున్నాయి. సో, దీనివల్ల ఏంటంటే అనేక పరిణామాలు ఎదుర్కొనవలసొస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే ఎల్డర్లీ పీపుల్ ఉన్నారో ఈ ఏజ్ ఫ్యాక్టర్ ఈ పెద్ద వయసులో పెద్దవారు అలానే స్కూల్ పిల్లలకు గాని, చిన్న పిల్లలకు గాని ఏంటంటే ఎండ తీవ్రత తాలూకా ప్రభావం ఎక్కువగా కనిపించడానికి అవకాశం ఉంది. అంటే యంగర్ జనరేషన్‌తో కంపేర్ చేసుకుంటే. సో, అటువంటప్పుడు మేమిచ్చే గైడ్‌లైన్స్ ఏంటంటే ఎవరైతే బయటికి వెళ్తున్నారో అవకాశం ఉన్నంత వరకు కూడా ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం ఈవినింగ్ 5:00 వరకు అవకాశం ఉన్నంత వరకు బయటికి వెళ్ళకండి. ఒకవేళ తప్పని పొజిషన్‌లో తప్పని పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తే కంపల్సరీగా అవకాశం ఉన్నంత వరకు లైట్ కలర్ డ్రెసెస్ వేసుకుంటూ ఉండండి. అలానే మీరు బయటకి వెళ్తున్నప్పుడు ఏంటంటే ఈ ఎండని తట్టుకోవడానికి అంబ్రెల్లాస్ గాని, లేదంటే క్యాప్‌లు గాని ఇటువంటి ఏదైనా వేసుకోండి. తర్వాత ఏంటంటే మన బాడీ హైడ్రేట్ చేయండి. డీహైడ్రేట్ అయిపోతుంది. ఎండల తీవ్రత బాగా పెరిగిపోవడం వల్ల ఏంటంటే ఒంట్లో సోడియం లెవెల్స్, పొటాషియం లెవెల్స్, ఎలక్ట్రోలైట్స్ ఇంబాలెన్స్‌మెంట్ వస్తుంది. సో, దానివల్ల ఏంటంటే అనేక కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. సో, అది మనం అధిగమించాలంటే ఏదంటే బయటకి వెళ్తున్నాడు కంపల్సరీగా సఫిషియెంట్ వాటర్ అది తీసుకోండి. దాంతో పాటు మజ్జిగ గాని, బటర్ మిల్క్, బార్లీ, ఎలక్ట్రాల్, గ్లూకోజ్ ఇటువంటి ఎంత ఎక్కువ డోస్ మోతాదులో తీసుకుంటే అంత బెటర్‌గా ఉంటుంది. అలాంటి డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చూసుకొని బ్యాలెన్స్‌గా అన్ని షుగర్ లెవెల్స్ అవి పెరిగిపోకుండా ఉండడానికి కూడా చూసుకొని తద్దు జాగ్రత్తలయి తీసుకోవాలి. సో, ఎవరైతే ఈ హీట్ స్ట్రోక్స్‌కి బారిన పడుతున్నారో సో, వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైనా మీ యొక్క పేషెంట్స్ తాలూకా ప్రవర్తన ఏదైనా మార్పు వచ్చిందనుకోండి లైక్ అల్టర్డ్ సెన్సోరియం లాగా అంటే పరాకు మాట్లాడుతుండడం, ఇర్రెలెవెంట్ టాక్స్ అంటే ఒకదానికి సంబంధం లేకుండా మాట్లాడడం, లేదంటే ఎక్స్‌ట్రీమ్ వీక్‌నెస్ ఇటువంటివి ఏదైనా అయితే కంపల్సరీగా మీ డాక్టర్ గారి దగ్గరికెళ్ళి తగు పరీక్షలు అవి చేయించుకోండి. అంటే ముఖ్యంగా ఇప్పుడు వస్తున్న కేసెస్ ఎక్కువ ఏంటంటే డిహైడ్రేషన్ వస్తుంది. అంటే ఏంటంటే బాడీలో ఉన్న సోడియం లెవెల్స్ అవి కొన్ని రకాల ఉప్పు శాతం ఖనిజాలు లోపల బ్లడ్‌లోని తగ్గిపోతుంది. సో, అటువంటిప్పుడు అయితే ఏమైతుందంటే ఏ సోడియం లెవెల్స్ ఏమైనా డ్రాప్ అయినాయా, పొటాషియం లెవెల్స్ డ్రాప్ అయ్యాయో చూసుకొని దానికి ఏదైతే ట్రీట్మెంట్ ఉందో అది ఇచ్చుకుంటూ ఉండండి. సో, ఇటువంటి సిట్యుయేషన్స్‌లో ఏంటంటే ఈ ఎలక్ట్రోలైట్స్ ఇంబాలెన్స్ జరగడం వల్ల ఫ్యూచర్ కాంప్లికేషన్స్ చాలా వస్తూ ఉంటాయండి. సో, దీనివల్ల ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్ రావడానికి అవకాశం అక్యూట్ కిడ్నీ ఇన్ఫెక్షన్స్ అవి డెవలప్ అవుతూ ఉంటాయి. అలానే హార్ట్ రిలేటెడ్ డిసీజ్ రావడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటు మతిమరుపు, పరాకు ఇటువంటివి రావడానికి అవకాశం. సో, అందుకని ఏంటంటే ఇనీషియల్ స్టేజ్‌లోనే ఏదైనా ప్రాబ్లమ్ వస్తే దాన్ని రెక్టిఫై చేసుకోగలిగితే కంపల్సరీగా ఫ్యూచర్‌లో లాంగ్ రన్‌లోకి ఒకసారి కాంప్లికేషన్స్ అవి రాకుండా ఉండడానికి అవకాశాలు. సో, ఈ సమ్మర్‌లో కాస్త బయటికెళ్ళి వర్క్ చేసిన తర్వాత దాహం అనిపిస్తే అందరూ కూడా కూల్ డ్రింక్స్ గాని అలాంటివి తాగడం మొదలు చేస్తుంటారు. సో, ఇలాంటి సమ్మర్‌లో అలాంటి కూల్ డ్రింక్స్ తాగితే ఏమైనా ఉపశమనం లభిస్తుందంటారా సార్? సహజంగా ఇప్పుడు చూస్తుంటే రోడ్ల పైన ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న షెడ్స్ అవి వేసేసి ఈ సర్వీస్ అని చెప్పేసి ఈ పొలిటీషియన్సే కానీ లేదంటే లోకల్ పబ్లిక్ ఏంటంటే ఏదో సేవ చేద్దాం అనే ఉద్దేశం ఏదంటే వాటర్ ఇవి పెడుతూ ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఎంతవరకు స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు, ఎంతవరకు హైజీన్ అన్నది మెయింటైన్ చేస్తున్నారు అన్నది కూడా ఇక్కడ ప్రధానంగా మనం చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చూస్తుంటే డిస్పోజబుల్ గ్లాసెస్ అవి పెడుతున్నారు, గ్లాసెస్ అవి రీసైకిల్ అవే కంటిన్యూస్గా వాడుతున్నారు. తర్వాత ఏంటంటే చేతులే కూడా చూస్తున్నాను. సో, అవే మగ్గులతో మిక్స్ చేస్తున్నారు. తర్వాత ఐస్ కూడా ఏంటంటే ఏవేవో ఐస్‌లో మిక్స్ చేస్తున్నారు. సో, దయచేసి ఏంటంటే అవకాశం ఉన్నంత వరకు కూడా మీరు బయటికి వెళ్తున్నప్పుడు మీ వాటర్ మీరు క్యారీ చేసుకోవడం ఎంతైనా ఉత్తమం. లేదు ఒకవేళ కాని పక్షంలో అటువంటిది అవ్వలేనప్పుడు ఏంటంటే ఏదైనా బ్రాండెడ్ వాటర్ బాటిల్స్ గానీ, లేదంటే ఏదైనా జ్యూసెస్ కొంచెము మంచి షాప్స్‌లోని కొంచెం స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే షాప్స్‌లో ఏదైనా తీసుకుంటే మంచిదని ఉద్దేశం. సార్ ఎండలో ఎక్కువ మంది కూలి వాళ్ళు ఎక్కువ పని చేస్తుంటారు సార్. అలాంటి వాళ్ళకి ఏమైనా టిప్స్ ఉంటాయా సార్? అంటే ఆళ్ళు ఎక్కువ పని చేసేది ఎండ వేడిలోనే పని చేస్తారు సార్. అలాంటి వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న టిప్స్ ఉంటాయా సార్? డైలీ వేజ్ లేబర్ చూస్తుంటే ఆఫ్‌కోర్స్ వాళ్ళు చూస్తే బాధేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆళ్ళు బయటికి వెళ్తేనే గానీ ఆళ్ళకి గడవని పొజిషను. సో, అటువంటి వాళ్ళకి మేమిచ్చే అడ్వైస్ ఏంటంటే వాళ్ళు ఈ జ్యూసెస్ అయి తాగలేరు కాబట్టి అవకాశం ఉన్నంత వరకు మీరు బయటికి వెళ్తున్నప్పుడు మీతో పాటు మజ్జిగ, లేదంటే బార్లీ, లేదనుకుంటే వాటర్
అందులోనే సాల్ట్, కొంచెం షుగర్ కలుపుకొని తీసుకొని వెళ్ళినా కూడా ఈ డిహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి మనకు అవకాశం ఉంటుంది. సార్ ఎండలో తిరిగే వాళ్ళకి సన్ స్ట్రోక్ వస్తుంది సార్. అలాంటి వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటది? అంటే వాళ్ళకి వడదెబ్బ తగిలిన తర్వాత వాళ్ళకి ప్రాథమికంగా ఎలాంటి చికిత్సలు చేయాలంటారు సార్? మనం ఎవరైనా వడదెబ్బ తాలూకా ప్రభావం అయినా కనిపిస్తుంది అనుకున్నప్పుడు తక్షణమే దగ్గరగా ఉన్న ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్ళి బీపీ అది చెక్ చేసుకొని అవసరం అనుకుంటే సిలైన్ బాటిల్ పెట్టడం కానీ, లేదంటే ఓవరాల్గా ఓఆర్ఎస్లు కానీ ఏదో డిహైడ్రేట్ చేసుకుంటూ ఉండాలి. హైడ్రేట్ అంటే బాడీలో ఎప్పుడైతే నీరు శాతం తగ్గిపోతుందో బాడీ డిహైడ్రేట్ అవుతుంది. మనం హైడ్రేట్ చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ ఆ పేషెంట్ ఎవరైతే వీక్ అయ్యారో వాళ్ళు కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్ అసలు వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ ఎండలో తిరిగినా సరే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్? అంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు మనకు కొంచెం ఎండ నుంచి గట్టెక్కచ్చు అనేది తెలుస్తుంది సార్. కానీ ఎలాంటి టిప్స్ చేసుకుంటే బాగుంటుంది సార్? ఈ ఎండల తీవ్రత రోజు రోజుకి గణనీయంగా పెరుగుతున్నాయి. సో అందుకని ఏంటంటే ఎవరైతే బయటికి వెళ్తున్నారో అవకాశం ఉన్నంత వరకు ఉదయం 9:30 నుండి సాయంత్రం 5 వరకు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ తప్పని పొజిషన్లో వెళ్ళాల్సి వస్తే మాత్రం కంపల్సరీగా లైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకుంటూ ఉండండి. అవకాశం ఉన్నంత వరకు డార్క్ కలర్ డ్రెస్సెస్ అవాయిడ్ చేయండి. తర్వాత వీటితో పాటు అంబ్రెల్లా ఒకటి క్యారీ చేయండి. మీతో పాటు వాటర్ కూడా తీసుకుని వెళ్ళండి. హైడ్రేట్ చేస్తూ ఉండండి. అవకాశం ఉన్నంత ఎంత ఎక్కువ వాటర్ తీసుకుంటే అంత మంచిదండి. ఇదే పరిస్థితి. మనం తీసుకున్న చిన్న చిన్న జాగ్రత్తలు ఇప్పుడు డాక్టర్ గారు చెప్తున్నారు. అలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఈ యొక్క ఎండ నుంచి కాస్త ఉపశమనం మనకు లభిస్తుంది. సో ఎవరు కూడా మార్నింగ్ 7:30 నుంచి ఈవినింగ్ 4:30 వరకు అందరూ కూడా తగినంత వీలైతే మాత్రం వాళ్ళ ఇంట్లోనే ఉండాలి. బయటకైతే రాకూడదు. అత్యవసర పరిస్థితుల్లో బయటకొస్తే మాత్రం మేము చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే కాస్త ఎండ నుంచి ఉపశమనం లభిస్తుందని అయితే మాత్రం డాక్టర్ గారు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ముఖేష్‌తో ప్రశాంత్, సుమన్ టీవీ, వైజాగ్.